నుంచి మహిళలు రాజకీయాలకు వచ్చి ఆ చట్టసభల్లో వారి పాత్ర వారు పోషించినప్పుడే ఆ ప్రజల యొక్క సమస్యలపైన ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కార మార్గం చూపినప్పుడే మనం అనుకున్నటువంటి గోల్ని సాధించగలుగుతాం. మరి వికసిత్ భారత్ లక్ష్యానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఇవాళ ఈ యొక్క బిల్లును 2029లో ఇంప్లిమెంట్ చేయాలని తపన పడుతున్నటువంటి నేపథ్యంలో మహిళ యొక్క అభివృద్ధికి అనేక పథకాలు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అడుగడుగున మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధికి, ఆరోగ్యం కోసం, వాళ్ళ విద్య కోసం, విద్యలో, వైద్యంలో అన్నింటిలో వాళ్ళకి అన్ని ఫలాలు అందాలి, అన్ని సేవలు అందాలి. అంగన్వాడీ కేంద్రాలలో ఇవాళ పెద్ద ఎత్తున వారి యొక్క ఆరోగ్యం కోసం పోషకాహారాలను పక్క అందిస్తూ, చిన్నపిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని, తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్ల ఆరోగ్యంగా ఉంటుందని అనేక రకాల కార్యక్రమాలను పెద్ద ఎత్తున మహిళల కోసం నరేంద్ర మోదీ గారు ఇవాళ తీసుకురావడమే కాదు, వాళ్ళ లోపల పెద్ద ఎత్తున వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ దాని ద్వారా ఫలితాలను మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. పిల్లలకు మధ్యాహ్న స్కూళ్ళలో భోజనాలు, మంచి పౌష్టికాహారం ఉన్నటువంటి భోజనాలు మధ్యాహ్నం స్కూళ్ళలో పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలకి అనేక పథకాలు, ఇమ్యునైజేషన్, తల్లుల పిల్లల ఆరోగ్యం బాగుండాలని ఇమ్యునైజేషన్ ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా వారి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క కార్యక్రమం పట్ల చైతన్యం కల్పిస్తూ పెద్ద ఎత్తున క్యాన్సర్ వ్యాధులు మహిళలు పట్టించుకోరు, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. వాళ్ళ ఆరోగ్యం గురించి తప్పకుండా ఆ ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు చేసి అవసరమైనటువంటి మహిళలకు అందరికీ కూడా వైద్య సహాయాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మహిళల యొక్క అభ్యున్నతికి కట్టుబడి ఉంది. అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల ఈ దేశాభివృద్ధి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నటువంటి వారి యొక్క ఆలోచనకు కుళ్ళుతోనో ఓర్వలేకనో ఆ కీర్తి మాకే రావాలని, మాకు దక్కలేదని ప్రతిపక్ష పార్టీలు భావించకుండా ఈ యొక్క బిల్లును పాస్ చేయించడంలో పార్టీలకు అతీతంగా మన భారతీయ మహిళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రతి ఒక్కరూ మద్దతు పలికి 2029లోనే మహిళా బిల్లు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి మరోసారి నేను ఈ యొక్క వేదిక ద్వారా, మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. అనేక కార్యక్రమాలు ఈరోజు మహిళలు చాలా, మనం గ్రామాలకు వెళ్తే కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు మహిళా సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి. మహిళా సంఘాలు డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని ఆ డ్రోన్ ద్వారా వాళ్ళు వ్యవసాయ పొలాలలో ఏ విధంగా మందులు కొడుతున్నారు, ఏ విధంగా పెస్టిసైడ్స్ కొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఏ విధంగా రైతులకు వాళ్ళు సపోర్టింగ్గా ఉండి ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు. లఖ్పతి దీదీ పథకం కింద కోట్లాది మంది మహిళలు ఇవాళ లఖ్పతి దీదీలుగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నారు, వృద్ధి చేసుకుంటున్నారు. అదేవిధంగా స్టాండప్ ఇండియా కింద పెద్ద ఎత్తున మహిళలకు 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు షూరిటీ లేకుండా ఏదైతే లోన్లు ఇస్తా ఉన్నారో పెద్ద ఎత్తున స్టార్టప్లు స్టార్ట్ చేసుకొని చిన్న మధ్య తరహా పరిశ్రమలను పెట్టుకొని ఎంతోమంది మహిళలు ఇవాళ ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. మహిళలకు వచ్చినటువంటి అవకాశాలని ప్రూవ్ చేసుకుంటున్నారు. దే ఆర్ కేపబుల్ అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు విమెన్. మహిళలు మేమందరం కూడా సమర్థవంతులము,
మేము ఏ అవకాశం ఇచ్చినా మేము చేయగలమనేటటువంటి వాళ్ళ యొక్క సమర్థతను ప్రూవ్ చేసుకుంటున్నారు మహిళలు. కాబట్టి అందరూ కూడా మహిళలను తక్కువ అంచనా వేయద్దు, మహిళలను ఇంకా ఈ దేశంలో తక్కువ చూస్తున్నటువంటి అపవాదును రానివ్వకండి. మహిళ గౌరవించబడేటటువంటి దేశం ఇది. మరి ఈ దేశంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు అందరికీ కూడా 29లోనే ఆ రిజర్వేషన్ అమలు చేయాలని దేశ ప్రధాని గారు మరి ఏదైతే ఒక లక్ష్యం తీసుకొని మన భారతదేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యంలో అందరూ కలిసి రావాలని, మన భారతదేశంని అన్ని దేశాల కంటే మిన్న దేశంగా చూడాలని చెప్పి అందరూ పార్టీలకు